మీకు ప్రేరేపించిన కొలది సహకరిస్తే త్వరగా అక్కడ మందిర నిర్మాణం చేపట్టడానికి దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఎక్కువరంలో కూడా మందిరం ఆగిపోయింది, దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. అది కూడా మందిరం చక్కగా కట్టబట్టడానికి అందరూ ప్రార్థన చేసి మీరు సహకరించడానికి ముందుకు రండి. మంచిది. ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బాగున్నారండి? ఓకే, మంచిది. పోయిన వారంలో ఆశ్రయపురము అనే దాని గురించి కొంత ధ్యానం చేయటం జరిగింది. ఈ వారం కొనసాగిస్తూ, అయితే ఇందులో చాలామంది వినలేదు కనుక వారికి కూడా అర్థమయ్యేటట్టుగా కొన్ని మాటలను తెలియచేయాలని నేను తలస్తున్నా. గమనించండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు. త్వరగా. యెహోషువకు సెలవిచ్చిందేమనగా, తెలియకయే పొరపాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోసే నోట పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకునవలెను. హత్య విషయమై ప్రతి హత్య చేయవాడు పారిపోవునట్లు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములగును. పారిపోయి ఆ పురము ద్వారమునొద్ద నిలిచి ఆ పురము యొక్క అర్థం చేసుకొని, ఎందుకంటే టైం తక్కువగా ఉంది, మీరందరూ బాగా లేట్గా వచ్చారు కనుక దేవుని వాక్యాన్ని కొంచెం మనం ధ్యానపూర్వకంగా ఈ మాటలు విందాం. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలకు కానాను దేశాన్ని స్వాస్థ్యముగా పంచిపెట్టిన తర్వాత వారు మరి ఒక నిర్దోషి మరణించకుండా ఉండటానికి ఏంటంటే ఆశ్రయపురాలు కావాలని దేవుడు చెప్పడం జరిగింది. అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలుకు కాలు తీసేయాలి. అయితే ఎవరికనంటే పగబట్టిన వారికి, పగబట్టి తోటివాడిని చంపితే ఖచ్చితంగా అతనికి ప్రతిహత్య చేసేవాడు అతను చంపాలి. అంతేగాని ధర్మించో లేదా ఆస్తించో లేదా అదో ఇదో ఏదో ఒక విధంగా తాను తప్పించుకోవడానికి అవకాశము లేదు. అయితే ఒక వ్యక్తి పొరపాటున
అంటే పొరపాటు అంటే అడవికి వెళ్ళాడు, చెట్లు నరుకుతూ ఉన్నాడు. తన తోటి వారు ఇద్దరు కలిసి వెళ్ళారు, చెట్లు నరుకుతుండగా గొడ్డలు ఊడి ఆ ఎదుటి వారి మీద పడి అతను దెబ్బ తగిలి మరణించాడు అనుకోండి. ఇతను కోరుండి అతను చంపడానికి ప్రయత్నం చేశాడా? ఏంటి? కాదు, కోరుండి చేయలేదు, అనుకోని రీతిగా జరిగింది. అలాగే ఒక అతను రాళ్ళు కొడుతూ ఉన్నాడు, ఒక రాయి స్పీడ్కి వెళ్ళి ఎదుటి వ్యక్తికి తగిలింది, తగలరాని చోట తగిలింది, చనిపోయాడు. కోరిని చేశాడా? చేయలేదు. మీరు అనుకోవచ్చు రాయి తగిలితే చనిపోతారు. కారణం ఏంటంటే నేను చిన్నప్పుడు అంటే మేబీ 6వ తరగతి చదువుతున్న టైంలో మా స్కూల్ దగ్గరలో ఒక సంఘటన జరిగింది. అదే హైవే రోడ్డు, లారీ వెళ్తూ ఉంది, రోడ్డు పిక్ ఉంటుంది కదా, ఆ పిక్క టైర్ కింద పడి అది స్పీడ్కి వెళ్ళి పక్కన త్రోవలో వెళ్తున్న వ్యక్తికి ఈ కణత దగ్గర తగిలింది. తగలగానే పడి చచ్చిపోయాడు. కనుక ఈ విధంగా పొరపాటున ఎవరైనా చనిపోతే వారు, ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుంది, ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, హత్య చేస్తే చంపబడాలి. అయితే ఇతను కోరిక చేయలేదు, పొరపాటు జరిగింది. ఈ పొరపాటు జరిగిన సంఘటనను బట్టి అతడు మరణించకుండా ఉండటానికి దేవాది దేవుడు ఆశ్రయపురాలను ఏర్పాటు చేయాలి. అంటే నిర్దోషి మరణించకుండా ఉండాలని దేవుడు ఒక ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. దాన్ని ఆశ్రయపురము అని అన్నారు. ఇక్కడ మనం గమనిస్తే ఆశ్రయపురము ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభులవారై ఉన్నారు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభులవారు ఏదో అంటే ఆ పరిస్థితులను బట్టి, మనందరం పాపులమైపోవటాన్ని బట్టి దేవుడు మానవుడిగా రావటం కాదు. అర్థమైందండి? చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు మానవుని చేశాడు, మానవుడు పాపి అయిపోయాడు కనుక పాపి అయిన మానవుణ్ణి పాపం నుంచి మోచించడానికి యేసుక్రీస్తు ప్రభువు వారి భూమి మీదకి వచ్చాడు అంటారు. కరెక్టే కానీ ఏదో అప్పటికప్పుడు వచ్చింది కాదు. దీనికి ఒక సంకల్పం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. అప్పుడు అనవచ్చు, ఇదేంటి మరి మానవుడు పాపి అంటే మానవుడు పాపం చేస్తాడని చెప్పి ఎందుకు మానవుడు చేస్తాడు? దానికి ఒక ప్రణాళిక ఉంది. ఏంటంటే ఆకాశమైన సింహాసనము, భూమి అయిన పాదపీఠం చేసుకుని కోటాను కోట దేవదూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆ పొగడబడుచున్న దేవాది దేవుడు 7 దూతగణాలను చేసి, అంటే ఏడుగురు దూతలకి 7 ఆధిక్యతలు ఇచ్చి, సంగీత దూతగణానికి లూసిఫర్ని, యుద్ధ దూతగణానికి మికాయేలును, వర్తమాన దూతగణానికి గబ్రియేలును, ఇలాగూ ఒక్కొక్క మరి ఆ వింగుకు లేకపోతే ఒక్కొక్క ఆ భాగానికి ఒక్కొక్క వ్యక్తిని అధికారులుగా పెట్టి వీరందరి మీద లూసిఫర్ని అధికారిగా పెడితే వాడు గర్వించి నేను దేవుని కంటే నా సింహాసనం ఎక్కువ చేసుకుంటానని యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా నా సింహాసనమును సభాపర్వతం మీదకి ఎక్కిదను, నేను దేవుని కంటే నేను హెచ్చు చేసుకుంటానని చెప్పి గర్వించాడు. ఆ గర్వాన్ని బట్టి వాడు పడద్రోయబడ్డాడు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయములో చెప్పబడిన రీతిగా, రాయబడిన రీతిగా అతడు భూమి మీదకి పడద్రోయబడ్డాడు. ఆ సమయంలో
ఈ సృష్టి అగాధంలోకి వెళ్ళిపోయింది. అందుకని ఆది యందు దేవుడు భూమిని ఆకాశమును సృజించాడు. దేవుడు ఆదిలో భూమిని ఆకాశమును సృజించి ఆయన కోటాను కోట్ల దేవదూతలతో నివాసం చేసేవాడు. అయితే మానవుడు ఎప్పుడైతే పాపం చేశాడో, లూసిఫర్ ఎప్పుడైతే పాపం చేశాడో, వానితో పాటుగా కొన్ని దేవదూతలు వాటితో ఏకీభించి దేవుళ్ళలాగా తను కూడా పూజింపబడాలని ఆసక్తితో మరి లూసిఫర్కి లొంగిపోయారు. వారందరూ పడద్రోయబడ్డారు. ఆ సమయంలో ఈ సృష్టి అగాధ జలాల్లోనికి వెళ్ళిపోయింది. దేవుని ఆత్మ ఆ జలాల మీద అల్లాడుతూ ఉంది. అందుకని ఆదియందు దేవుడు భూమిని ఆకాశమును సృజించాను. అది నిరాకారముగాను శూన్యముగాను ఉండేను. అగాధ జలములు దాన్ని కమ్మి ఉండేను అంటున్నారు. దేని కమ్మి ఉంది? ఈ సృష్టిని అగాధ జలాలు ముంచేశాయి. అప్పుడు దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఆలోచన చేశారు. దేవదూతలు 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటున్నాయి, 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నాయి, 2 రెక్కలతో శరీరాన్ని కప్పుకొని సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తున్నాయి. అవి నా ముఖాన్ని చూడలేవు. అయితే నా ముఖాన్ని చూచే ఒక వ్యక్తి కావాలని చెప్పి దేవుడు నిర్ణయించుకున్నాడు, ఆలోచించాడు. అప్పుడు తన రూపంలో తన పోలికలో ఒక మానవుని చేద్దామని దేవుడు నిర్ణయించటం జరిగింది. హల్లెలూయా. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, సరే మంచిది, మన రూపంలో మన పోలికలో మానవుని చేసి ఈ దేవదూతల మీద అధికారం ఇస్తాం, బాణం ఉంది. మరి లూసిఫరు ఈ వ్యక్తిని పాపంలో పడేస్తే ఏంటి పరిస్థితి అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు, మానవుడు పాపం చేస్తే ఆ పాపానికి ప్రతిఫలంగా నా రక్తాన్ని ధారపోస్తానని. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, యేసు రక్తంలో కడగబడిన వ్యక్తిని పవిత్రపరిచి భద్రపరిచి ఆ వ్యక్తిని పరిపూర్ణం చేసి నేను పరలోకాన్ని తీసుకొస్తానని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రి అయిన దేవునికి వాగ్దానం చేసినందువలన ఆయన సృష్టిని తిరిగి చేశాడు. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యము సెలవిస్తుంది. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, జగత్ పునాది వేయబడక మునుపే నీవు నన్ను నిర్ణయించితివి అంటున్నాడు. అలాగే ఏమంటున్నాడంటే, జగత్ పునాది వేయబడక మునుపే వధింపబడిన దేవుని గొర్రెపిల్ల అనే ప్రకటన గ్రంథంలో రాయబడ్డది. ముందు ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడ్డ కనుక ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని గమనించినప్పుడు సృష్టి రవ్వంతయు చేయకమునుపే మానవుని చేస్తామని చెప్పి దేవుడు నిర్ణయించుకున్నాడు. కనుక ఈ ఆశ్రయపురము దేవుడు ఎప్పుడో నిర్ణయించాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఇంకా కానాను దేశానికి వెళ్ళక మునుపే, ఐగుప్తు నుంచి వారు విడుదల పొంది సీనాయి కొండ దగ్గరికి వచ్చాక దేవాది దేవుడు మోసేతో చెప్తున్నాడు, మోసే అక్కడ 6 ఆశ్రయపురాలు ఉండాలి అని. ఇదేంటనంటే దేవుని నిర్ణయం. మానవులమైన మనలను రక్షించడానికి దేవుడు ఆశ్రయపురమైన యేసుక్రీస్తు ప్రభువు వారిని ముందుగానే నిర్ణయించాడు. లోకంలో దేవుళ్ళ గారు 2 వారాలు చెప్పాను. ఒక రాక్షసుడు బ్రహ్మను వరం అడిగాడట, నీకేం కావాలని అంటే, నన్ను జయించే వాళ్ళు ఎవరు ఉండకూడదు, ఈ 3 లోకాల్లో నన్ను జయించేవాళ్ళు, ఆఖరికి నువ్వు కూడా నన్ను జయించలేవు, అలాంటి వరం ఇమ్మన్నాడట. ఎవరైనా తెలుగులో వీడు రాక్షసుడు రా బాబు, వీడికి వరం ఇస్తే నన్నే ఓడించేస్తాడు అని అనుకోవాలి కదా. అయితే
ఆయన ఇచ్చాడట, ఇచ్చాను పో అన్నాడట. ఇక ఆ వరాన్ని తీసుకొని 3 లోకాలను గందరగోళం చేసేస్తుంటే దేవతలంతా పరిగెత్తుకెళ్ళారట. పరిగెట్టుకెళ్ళి బాబా బాబా ఏటి పలానోడు పలానా రాక్షసుడు మమ్మల్ని చంపేస్తున్నాడు అని అంటే ఏం చేయాలో అర్థం కాలేదు. మానవుడు ఎవరిలో చంపకూడదు. అప్పుడు పందిని పంపించాడట. పంది వెళ్ళి ఆ రాక్షసుని చంపిందట. ఇది మన యొక్క పురాణ గాథల్లో కథల్లో ఉన్నది. అవి అప్పటికప్పుడు ఏదో జరిగిన తర్వాత నిర్ణయించడం కాదు. మన ప్రభుత్వాలు ఉన్నాయనుకోండి, తుఫాను వచ్చిన తర్వాత చర్యలు మొదలు పెడతారు. ఏదైనా అయిపోయిన తర్వాత చర్యలు మొదలు పెడతారు. హత్యలు జరిగినప్పుడు, ఏదైనా జరిగిపోయాక. కానీ దేవాది దేవుడు అలా కాదండి. ఆయన ముందుగానే నిర్ణయించాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ నిర్ణయం ప్రకారముగా సృష్టిని చేసి మానవుని ఆరోధనాన్ని చేశాడు. సరే, ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ అంటున్నాడు, పొరపాటున హత్య చేసిన వాడు. ఏ పాటునండి? పొరపాటున నరహంతకుడైన వాడు. నిజమే, మానవులందరూ కూడా పొరపాటున చేసిన వాళ్ళే. కారణం ఏంటో తెలుసండి? చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము. బైబిల్ ఏం చెప్తుందంటే, ఆరో వచనం. సారీ 4వ వచనం. మీరు చావనే చావరు, ఎలానగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై. కాదమ్మా, దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియననియు. చాలండి. ఓకే, దేవుడు ఆదాము అవ్వలు చేసి ఏదోను తోటలో పెట్టాడు. ఆదాముతో చెప్పాడు, అయ్యా, ఈ చెట్లన్నిట్లో అన్నీ నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు, కానీ ఆ మధ్యలో ఉంది మంచి చెడ్డు తెలివినిచ్చే వృక్షఫలం, దాన్ని నువ్వు తినకూడదు, నువ్వు తింటే సస్తావని చెప్పాడు. సరే అని చెప్పి ఆదాము తన జోలికి వెళ్ళట్లేదు, తన భార్యకు కూడా చెప్పాడు. వీళ్ళిద్దరూ కలిసి ఏదోనో తోటలో విహరిస్తా, ఆ తోటకి నీళ్లు పెడతా, ఆ తోటను సేద్యపరుస్తూ, ఆకలేసినప్పుడు ఆ తోటలో ఉన్న శ్రేష్టమైన ఫలాలు తింటూ కొంతకాలం జీవించారు. కొంతమంది పెద్దలు ఏం చెప్తారంటే 120 సంవత్సరాలు జీవించారని. దేవుడు మానవుని చేసిందని 120 సంవత్సరాలు ఏదో తోటలో ఉన్నారట. హల్లెలూయా అంటే కొంతమంది చెప్తారు, అది ఎంతవరకు అనేది తెలీదు. సరే, ఏదేమైనప్పటికీ వారు ఏదోనో తోటలో నివాసము చేస్తూ ఉండగా ఆదాము ఒక చోట, అవ్వమ్మ ఒక చోట ఉన్నారు. గమనించండి, కుటుంబాల్లో విచ్ఛిన్నం కలగటానికి, కుటుంబాల్లో మనస్పర్ధలు రావటానికి, కుటుంబాల్లో భార్య మీద భర్తకు, భర్త మీద భార్యకు అనుమానం రావటానికి కారణం ఏంటంటే విడిగా ఉండటం. దయచేసి ఎప్పుడు విడిగా ఉండటానికి ప్రయత్నం చేయకండి. వేరుండ గోరువాడు స్వేచ్ఛను చాడు, వాడు లస్సైన జ్ఞానానికి విరోధి. ఇక్కడ అవ్వమ్మ ఆదాముకు సహకారిగా ఉండాలి. అంటే ఆదాము తోటకు నీళ్ళు పెడితే సహాయం చేయాలి, తోట సేద్యం చేస్తే సహాయం చేయాలి, తోటలో కాయలు కోస్తుంటే
సహాయం చేసి ఇద్దరు కలిసి వాటిని తిని ఇద్దరు కలిసి తిరుగుతూ ఉండాలి. కానీ అవ్వమ్మ ఒక చోట ఉంది, ఆదాము ఒక చోట ఉన్నాడు. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే భార్యాభర్తలు ఇద్దరు మనసులు వేరువేరుగా ఉంటుంటాయి. అందువలన అనేక సమస్యలు మరి ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఇక్కడ మనం గమనించినప్పుడు అవ్వమ్మ వేరుగా ఉండటం ఎప్పుడైతే మొదలుపెట్టిందో సర్పానికి అవకాశం దొరికింది. అంటే సాతానికి అవకాశం దొరికి వాడు సర్పంలో దూరి అవ్వమ్మతో స్నేహం చేయటం మొదలుపెట్టాడు. ఈడెవడో కొత్తోడు నాతో స్నేహం చేస్తున్నాడు అనేది అనుకోకుండా అవ్వమ్మ సర్పముతో స్నేహం చేయటం మొదలుపెట్టాను. నేడు చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, మోసం ఏంటంటే, భర్తతో సహవాసం చేయాల్సిన వారు వేరే వాళ్ళతో సహవాసం చేయటము, భార్యతో సహవాసం చేయవలసిన వారు వేరే వాళ్ళతో సహవాసం చేయబట్టి కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి, పాడైపోతున్నాయి. ఇక్కడ అవ్వమ్మ గారు ఆ ఏదైనా తోటలో సర్పముతో సహవాసం చేసింది, స్నేహం చేసింది. ఆ సర్పం ఏం చేసిందంటే మెల్లిగా మొదలుపెట్టింది, ఇది నిజమా? ఈ తోట చెట్టు ఫలాలన్నీ తినొచ్చా? తినొచ్చు అని అవ్వమ్మ గారు ఏం చెప్తుందంటే, అదిగో ఆ చెట్టు ఫలం ఉందే, దాన్ని తిన్నా ముట్టుకున్నా చస్తారా అని దేవుడు చెప్పాడు. ఆడేమన్నాడంటే, అది ముట్టుకొని నేను ముట్టుకున్నాను చావలేదే, కనుక మీరు చావరు. ఏమవుతుందంటే ఈ పండు తింటే మీ కన్నులు తెరవబడతాయి. ఈ పండు తింటే దేవతలు అయిపోతారు. ఏమైపోతారు? దేవత అంటే పూజింపబడుట. ఏంటండి దేవత అంటే? ఏం చెప్పాడు? మీరు పూజింపబడతారని చెప్పాడు. అవ్వమ్మ గారికి కూడా పూజింపబడాలని ఆశ వచ్చింది. ఎవరితో? సర్పముతో స్నేహం చేయబట్టి దేవుడు ఎలాగైతే దేవదూతల చేత పొగడబడుతున్నాడో, అవ్వమ్మ కూడా అలాగే నన్ను పొగిడితే బాగుండు. కొంతమంది ప్రతిదానికి పొగడతలు కోరుకుంటారు. దయచేసి నీ భర్త పొగిడినా పొగడపోయినా నువ్వు బాధపడొద్దు. పొగిడితే మంచిదే, పొగడగలిగితే మంచిదే. నాలాంటి వాళ్ళు పొగడరు. అలాంటి వాళ్ళని బట్టి పొగట్లేదు కదా అని చెప్పి పొగిడే వారితో స్నేహం చేశారనుకోండి, ఏమైపోతుందంటే కథ అడ్డం తిరిగితే. ఇక్కడ అవ్వమ్మ గారు సర్పముతో సహవాసం చేసింది. ఆమె ఏంటనంటే, అది సర్పానుకున్న కోరిక ఏంటి? దేవదూతల చేత దేవుళ్ళలాగా పొగిడింపబడాలి. హల్లెలూయా. గనుక ఎవరితో సహవాసం, సామెత ఉంది కదా, 6 నెలలు సహవాసం చేస్తే వీరు వారు అవుతారట. వారు మనం ఎవరితో సహవాసం చేస్తే వారిలాగా ప్రవర్తిస్తుంటాం. ఇక్కడ అవ్వమ్మ గారు పొగడబడాలన్న కోరిక కలిగిన సర్పముతో సహవాసం చేసింది. కనుక సర్పము యొక్క లక్షణాలు, అంటే ఆ సర్పం యొక్క ఆశ తనలోనికి వచ్చేసింది. పొగడబడాలని, ఆయన పొగడాలని. తల్లులు, నా కూర బాగుందా, నా డ్రెస్ బాగుందా, ఏంటండి నా చెప్పులు బాగున్నాయా, నా మెడలో చైన్ బాగుందా, అది బాగుందా, ఇది బాగుందా అని వాటిని గూర్చి పొగడాలని చూస్తారు. ఎవరు పొగడలేదనుకో, ఎవరైనా పొగిడే వాళ్ళు ఉంటే ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ అవ్వమ్మ గారు పొగుడుతున్న సర్పముతో స్నేహం చేసింది. ఆ సర్పం ఏం చేసిందంటే, ఈ పండు తింటే మీరు దేవతలైపోతారు. ఏం పొరపడ్డది? ఏటి ఆ పొరపాటు అంటే, పండు తింటే
నేను పొగడబడతాను, నేను దేవుళ్ళలాగా అయిపోతాను, నేను దేవదూతలాగా అయిపోతాను అనే ఆశ అవ్వమ్మ గారికి వచ్చింది. హల్లెలూయా. అందుకని ఆమె ఏం చేసిందంటే ఏకంగా అప్పుడు ఆ పండు వైపు చూస్తేనట అది రమ్యముగాను అందంగాను కనపడ్డదట. ఆ రమ్యముగా అందంగా కనపడ్డ ఆ పండును తీసుకొని తిని తన భర్తకి ఇచ్చింది. ఆయనేమో ఇదేంటి దేవుడు తినొద్దన్నాడు, తింటే సస్తావని చెప్పాడు, తినకూడదని అంటే అక్కడే పోరు మొదలయ్యింది. ఏ పోరు? ఇంటి పోరు. యోబు గ్రంథంలో అంటున్నాడు ఆదాము తిరస్కారమును. చూద్దామా? ముప్పై 31వ అధ్యాయము 33వ వచనం. 31, 33వ వచనం. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమును భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనంగా ఉంటే వేషధారిని అవుతున్నట్టు. చాలండి. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆదాము ఏం చేస్తాడనంటే కుటుంబ తిరస్కారానికి భయపడ్డాడు. అంటే అవ్వమ్మ గారికి భయపడ్డాడు. అవ్వమ్మ గారు బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెట్టింది. అవునులే, నేను ఈ పండు తిన్నాను కనుక అలాగే చచ్చిపోతాను, నేను చచ్చిపోయిన తర్వాత దేవుడు నన్ను నీ పక్కటెంకి తీసి పక్కటెంకి తీసి మాంసం తీసి నన్ను చేశాడన్నారు కదా, మళ్ళీ దేవుడు నీకు ఇంకో నాకంటే అందమైన అమ్మాయిని తయారు చేసి నీకు పెళ్లి చేస్తాడులే, నేనే నాశనం అయిపోతానని చెప్పి ఈమె నిష్ఠూరం మొదలుపెట్టి ఉంటుంది. నా మీద నీకు ప్రేమ తగ్గిపోయింది, నా మీద నీకు మనసు తగ్గిపోయింది అంటారు కదా, నాకు అన్నీ అంత బాగా రావండి, కొంచెం మీరే ఏమంటారు మీరు ఊహించుకోవచ్చు ఆడవాళ్ళు ఎలా మాట్లాడతారో. మీరందరూ ఆడవాళ్ళే కదా, మీ భర్తలను ఎలాగ బ్లాక్మెయిల్ చేస్తారో, ఎలాగా సనుగుతారో. అవ్వమ్మ గారు ఆ సనుగుడికి ఇక ఆదాము దేవుడు మాట కంటే ఈ అవ్వమ్మ మాటిని అవ్వమ్మతో కలిసి చచ్చిపోతే బాగుండని చెప్పి ఏం చేశాడంటే ఆదాము కూడా తీసుకుని తినేసాడు. హల్లెలూయా. ఈ పాపము ఎలా వచ్చిందంటే పొరపాటున అవ్వమ్మ గారి పొరపాటున వచ్చింది. ఆమె ఒక దేవత అయిపోతాను, ఒక పొగడబడతాను, ఒక దేవుని వలె మారిపోతాను, లేక దేవదూతలు నన్ను పొగుడుతాయి, నా కన్నులు తెరవబడతాయి అని అనుకోవటం వలన ఆమె జీవితంలోనికి దేవుని ఆజ్ఞను మీరి పాపం తెచ్చుకుంది. ఆ పాపమే ఆమె జీవితంలో గొప్ప నష్టాన్ని కొని తెచ్చి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి తన కుమారుడు మొదటి హత్య చేయటానికి కారణమై కయ్యూను హేబేలును చంపడానికి అవ్వమ్మ పొరపాటు. ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ పొరపాటున హత్య చేసిన వాడు పారిపోవడానికి దేవుడు ఆశ్రయపురాలను ఏర్పాటు చేశాడు.
ఇక్కడ మనం గమనించండి, మనందరము కూడా పొరపాటున దేంట్లోకి వెళ్ళిపోయామంటే పాపంలోకి వెళ్ళిపోయాం. కారణం ఏంటో తెలుసా అండి? మానవులమైన మనము అంటే దేవుడు మానవుని యథార్థవంతుడిగా పుట్టించాడు. ప్రసంగి 8వ అధ్యాయంలో అంటాడు, యథార్థ హృదయంతో పుట్టించాడు. కానీ వాడు వివిధమైన తంత్రాలు నేర్చుకొని వాడు ఏం చేస్తున్నాడంటే, అంటే యవన ప్రాయంలోకి లేక టీనేజ్లోకి వచ్చేటప్పటికి నేను నాకు తెలియగలగండి, నాకు అన్నీ తెలుసు, నేను 10th వచ్చాను, లేకపోతే నేను ఇంటర్కి వచ్చాను, నాకు అన్నీ తెలుసు అని చెప్పి మనోడు పాకులాడుతూ ఉంటారు పిల్లలు. వారు ఏం చేస్తారనంటే ఏదో తెలుసుకోవాలి, ఏదో అనుభవించాలి, ఏదో సంతోషం, వారు తినే తిండి వలన సంతోషం కాకుండా లోకంలో ఏదో సంతోషం ఉందనుకుని వారు అనుకుంటూ ఉంటారు. అందుకని సర్పము అవ్వను మోసపరిచినట్లుగా ఈనాడు లోకము యవనస్తుల్ని లేకపోతే లోకము మానవుల్ని పాడు చేస్తూ ఉంది. ఉదాహరణకి ఏ అలవాటు లేని వాడు సంతోషంగా ఉండాలనుకుంటే ఎవడో సిగరెట్ తాగేవాడు ఉంటాడు, వాడు చెప్తాడు, ఆ తాగుతూ వాడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, అంటే అదొక రకమైన ఆనందంలో ఉంటాడు. వీడేమనుకుంటాడంటే, ఓహో ఈ సిగరెట్ తాగితే ఆనందం కలుగుతుందా అని అనుకుంటాడు. అడిగితే నీకేం తెలుస్తుంది, తాగితే తెలుస్తుంది అంటాడు. ఇక అప్పుడు నాకు కూడా ఇవ్వని ఇంకోటి వెలిగిస్తాడు వీడు. అది ఇక ఏమవుతుందండి, దానికి బానిస అయిపోతాయి. అలాగే ఆ తర్వాత త్రాగుడు. ఈ సిగరెట్లో సంతోషం దొరకలేదు, ఆనందం దొరకలేదు అని చెప్పి అనుకుంటే ఎవడో తాగి ఆ హాయిగా ఎక్కడ పడితే అక్కడ పడుకుని దొల్లుతూ ఉంటే ఈడనుకుంటాడు, ఓహో ఈ తాగుళ్ళో ఆనందం ఉందోమో అనుకుని ఏం చేస్తాడంటే ఈడు మొదలు పెడతాడు. పొరపడుతున్నారు. ఆ త్రాగుళ్ళలో కూడా ఆనందం దొరకకపోతే గంజాయి, మత్తు మందులు, అది కూడా తర్వాత ఇంకా పెరిగిపోయి ఏం చేస్తున్నారంటే ఆ వ్యభిచారం, ఎంజాయ్ చేయాలి. అలాగే ఆడపిల్లలు కూడా ఈ వయసులో ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం అని ప్రోద్బలం చేస్తూ ఉంటారు. చదువుకుంటున్న పిల్లలకు ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే, ఆ ట్రెండ్ అంటే ఏమంటారు, ఆ ట్రెండ్ ఏంటంటే బాయ్ ఫ్రెండ్ లేకపోతే వాళ్ళకి అవమానం. ఖచ్చితంగా బాయ్ ఫ్రెండ్ ఉండాలి. ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటే అంత గొప్పవాళ్ళు ఆడపిల్లలు. ఇది కాలేజీలో ఉన్న ట్రెండో ఇలాగూ లోకంలో ఏం జరుగుతుందంటే ఈ పాపం అనేది చొచ్చుకుంటూ వస్తుంది. అలనాడు అవ్వ దగ్గరకు సర్పము పొంచి వచ్చి స్నేహం చేసి దేవుని ఆజ్ఞను మీరేటట్టుగా చేస్తుందో, ఈనాడు అనేకులను అపవిత్రమైన క్రియలకు, బానిసత్వానికి, పెళ్ళైన వారు కూడా ఈ భూమి మీద మనం అనుభవించకపోతే ఇంకెప్పుడు అనుభవిస్తాం? సత్యాక అనిపిస్తామా? ముసలోళ్ళు అయిపోయాక అనిపిస్తాం. ఇప్పుడే సంతోషం, ఇప్పుడే ఎంజాయ్ చేయాలి. అలాగే ఇంట్లో భర్త లేడు కదా, ఈ పగలంతా ఏం చేయాలి, లేకపోతే భార్య ఎక్కడో ఉంది కదా, నా ఇష్టం అని ఇలాగూ ఈనాడు చాలామంది తాము చేస్తుంది తప్పు అని, పాపమని, పాపాన్ని కొని తెచ్చుకుంటున్నామని, శాపాన్ని కొని తెచ్చుకుంటున్నామని, మన వెనకాల మరణము
వెంటాడుతుందన్న సంగతిని గుర్తెరక్క ఆనాడు పొరపాటున అవ్వమ్మ తినకూడని పండు తిన్నట్టుగా ఈనాడు చాలామంది పొరపాటున ఏంటండి అంటే పొరపడుతూ తప్పు కాదులే, ఎంజాయ్మెంటు, ఎంటర్టైన్మెంటు, సరదాకి తాగుతున్న వ్యక్తిని అరే తాకరంటే అబ్బే ఏదో మా ఫ్రెండ్స్తో పార్టీ చేసుకున్నాం అందుకని తాగాను, రేపు నుంచి తాగనండి అని ఎత్తాడు. 4 రోజులు బాగానే ఉంటాడు, మళ్ళీ మొదలు. ఇలాగూ ఏం చేస్తున్నారంటే ఈ పొరపాటు అనేది అంటే ప్రారంభము అనుకోకుండా అంటే సంతోషం అనేది వీటిలో ఉందని పొరపడి ఆ పాపంలో ఉందని పొరపడి దేంట్లోనో ఉందని పొరపడి తమ జీవితాల్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు, తమ జీవితాల్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. కానీ సంతోషము దేవునిలో ఉన్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయితే ఈ పొరపాటున హత్య చేసిన వాడు అంటే హంతకుడైన వాడు అంటే పాపం చేసిన వాడు ఎలానగా పాపం వలన వచ్చే జీతం మరణం. మరణం ఏం చేస్తుందంటే కిటికీలు గుండా ప్రవేశిస్తూ ఉంది. ప్రతి హత్య చేసేవాడు పరిగెట్టుకుంటా తరుముతూ ఉన్నాడు. మరణం మానవులను తరుముతూ ఉంది. ఒకప్పుడు 900 సంవత్సరాలు బ్రతికే వ్యక్తి 950 సంవత్సరాలు, 930 సంవత్సరాలు, 965 సంవత్సరాలు బ్రతికే వ్యక్తి మరణము తరుముతూ ఉంది కనుక 200 సంవత్సరాలకి, మరణము తరుముతూ ఉంది కనుక 175 సంవత్సరాలకి, మరణము తరుముతూ ఉంది కనుక 120 సంవత్సరాలకి, మరణము తరుముతూ ఉంది కనుక 100 సంవత్సరాలకి, మరణం తరుముతూ ఉంది కనుక 90 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. ఇప్పుడు ఎంతకు వస్తుందండి? 50-60 సంవత్సరాలకు వచ్చేసింది. అంతేకాదు ఇంకా తక్కువగా అయిపోయింది. పుట్టిన కాడి నుంచి ఎప్పుడు చనిపోతాడు ఎవరికి తెలియనట్టుగా. ఎందుకనంటే మరణము ఏం చేస్తుందండి? తరుముతూ ఉంది. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ హంతకుడు పొరపాటున ఎదుటి వ్యక్తిని చంపిన వ్యక్తి, పొరపాటున హత్య చేసిన వ్యక్తి పారిపోవడానికి కానాను దేశంలో ఆశ్రయపురాలు ఉన్నాయి. హల్లెలూయా. అవి ఏంటంటే 6 పురాలు. 6 అనేది మానవుని యొక్క సంఖ్య. ఆ 6 పురాలని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇక్కడ ఆ పురము దేవుడు ముందుగానే నిర్ణయించాడు, ఇందాక చెప్పాను. రెండవదిగా అది దేవుడు త్రోవ ఉన్నది దానికి. అలాగే ఇంకా చెప్పాలంటే అది దగ్గరలోనే ఉంది, దగ్గరలో ఉండాలని దేవుడు చెప్పాడు. పోయిన వారంలో చెప్పడం జరిగింది. సరే, ఇంకా మనం గమనిస్తే ఇక్కడ ఈరోజు మనం చూసాం, ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో ఈ ఆశ్రయపురానికి ఎవరైనా పారిపోయి వస్తే ఆ వ్యక్తి ఆ పుర ద్వారం దగ్గర నిలబడి తన సంగతంతా చెప్పుకోవాలట. అయ్యా, నేను పొలం వెళ్ళాను, కట్టెలు నరుగుతూ ఉన్నాను, గొడ్డలు ఊడి పొరుగువాని మీద పడ్డది, అది అతని మీద పడటం వలన అతను చనిపోయాడు కనుక ఇప్పుడు నేను ప్రాణభీతితో పరిగెత్తుకొచ్చాను, దయతో నాకు ఆశ్రయం ఇవ్వండి అని చెప్తే ఆ ఊరి పెద్దలు ఆ వ్యక్తికి స్థానం ఇవ్వాలని
దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆశ్రయపురం యేసుక్రీస్తు ప్రభులు వారై ఉన్నారు. అయితే ఈ రోజున మనము ఆయన ఎద్దుకు పరిగెత్తుకుని వస్తే, ఎవరి ఎద్దుకు చెప్పండి, ఎవరి ఎద్దుకు? యేసుక్రీస్తు ఎద్దుకు పరిగెత్తుకుని వచ్చి ఏం చేయాలంటే మన సంగతి అంతా చెప్పాలి. ఎలాగూ నువ్వు పాపం చేసి, ఎలాగూ నీవు ఏవే విషయాల్లో పొరపాటు పడి, ఇదే ఆనందమని, ఇదే సంతోషమని, ఇదే నెమ్మది అని, ఇదే లోకమని, ఏ విషయంలో అయితే నీవు పొరపాటు చేసావో, పాపాన్ని కొని తెచ్చుకున్నావో, మరణాన్ని కొని తెచ్చుకుని మరణము చేత తరమబడుతున్నావో, ఆ సంగతంతా కూడా నువ్వు దేవునికి చెప్తే ఆయన ఏం చేస్తాడంటే నిన్ను ఆశ్రయపురంలోనికి చేరుస్తా. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఆశ్రయపురాలు 6లో మొదటి పురము చూడండి, 20వ అధ్యాయం 7వ వచనం చూడండి. 20వ అధ్యాయం 7వ వచనం. గలిలయలోని కేదేశును, ఎఫ్రాయిమీల మన్యమందలి సేకేమును, యోధా వంశస్థుల మన్యమందలి హెబ్రోనును, బేసేరు, గిలాదు, రామోతును, గోలానును. ఓకే, హల్లెలూయా. మొత్తం 6 పురాలు. 1 కేదేశు, 2 సేకేము, 3వది హెబ్రోను, 4వది బేసేరు, 5వది రామాతును, 6వది గోలాను. ఈ 6 పురాలని దేవుడే ఏర్పాటు చేశాడు. 6 పురాలకి 6 అర్థాలు ఉన్నాయి. 6 యేసుక్రీస్తులో ఉన్న 6 గుణలక్షణాలు ఈ యొక్క ఆ పురాలకి పెట్టబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి పురము పేరు కేదేశు. కేదేశు అంటే పవిత్రత. హల్లెలూయా. మొదటి పురం పేరు కేదేశు. కేదేశు అంటే పవిత్రత. గమనించండి, యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధుడై ఉన్నాడు, ఆయన పవిత్రుడై ఉన్నాడు. ఎవరైతే ఒక హంతకుడు పరిగెత్తుకుని వెళ్ళి కేదేశులో స్థలాన్ని ఎదుక్కుని కేదేశుకు వస్తాడో ఆ వ్యక్తి నరహంతకుడైన ఆ వ్యక్తి ఏమవుతున్నాడంటే పరిశుద్ధుడుగా లేక పవిత్రుడుగా మారుతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమున. నువ్వు ఆశ్రయపురమైన యేసుక్రీస్తు ప్రభుల వారి సన్నిధికి నువ్వు పరిగెత్తుకుని వస్తే, ఆశ్రయపురమైన యేసుక్రీస్తు ప్రభుల వారి చెంతకు నువ్వు పరిగెత్తుకుని వస్తే, ఆయన చాటుకు నువ్వు పరిగెత్తుకుని వస్తే, ఆయన ఎంత ఘోర పాపినైనా తన పాపము నుంచి విమోచించి నిన్ను పవిత్రిగా చేస్తాడు. అందుకని యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. వెలుగులో నడిచిన ఎడల మనము
అన్యోన్య సహవాసము గలవారమే ఎందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, మనము దేవుని యొద్దకు వస్తే ఆయన మనకి అన్యోన్యమైన సహవాసాన్ని కలిగిస్తాడు. అంతేకాదు యేసుక్రీస్తు ద్వారా, దేవుడు యేసుక్రీస్తు ద్వారా మన ప్రతి పాపమును ఏం చేస్తాడండి? కడిగి పవిత్రులుగా చేస్తాడు. అవును, యేసుక్రీస్తు ప్రభువారు మానవులమైన మనలను పాపము నుంచి మోచించడానికి కాలము పరిపూర్ణమైనప్పుడు మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో అనుకుంటా, అమ్మా యెషయా గ్రంథం మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఏంటండి, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువు వారు మనుష్య కుమారుడికి ఈ లోకానికి వచ్చారు. ఎందుకంటే మానవుని సంఖ్య 6 గనుక 6 కలిగిన ఈ మానవుడు చేసిన పాపము నుంచి విమోచించడానికి మనుష్య కుమారుడుగా ఆశ్రయపురముగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఆయన మనకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు, మనకి మనుష్య కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. ఆ మనుష్య కుమారుని భుజం మీద రాజ్యభారం ఉంది. అందుకని బాప్తిస్తం ఇచ్చే యోహాను యేసుక్రీస్తు ప్రభుల వారికి బాప్తిస్తం ఇస్తూ, లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లగా యేసుక్రీస్తు ప్రభుల వారు మానవులమైన మనందరి పాపములను ఆయన భుజం మీద వేసుకొని, అందుకని ఏమంటారంటే ఆయన భుజం మీద రాజ్యభారముగా. ఆయన ఎవరునంటే ఆశ్చర్యకరుడు, ఆయన జన్మ ఆశ్చర్యం, పాపము లేనివాడు, పాపులలో చేరక ప్రత్యేకింపబడినవాడు. ఆయన జన్మించింది బెత్లెహేములో, ఆయన పెరిగింది నజరేతులో. నజరేతు ఎలాంటిదంటే మీ అందరికీ గుర్తు, స్టువర్ట్ ఫారం ఎలాంటిదో నజరేతు కూడా అలాంటిది. అలాంటి దొంగల వ్యభిచారులు ఉన్న ప్రదేశంలో ఆయన పెరిగి పరిశుద్ధుడుగా పెరిగి జీవించిన వ్యక్తి. హల్లెలూయా. పాపులలో చేరక ప్రత్యేకింపబడినవాడు. ఆయన మానవులైన మనందరి పాపం నుంచి మోచించడానికి ఆశ్చర్యకరుడైన ఆయన ఆలోచనకర్త. ఆలోచనకే కార్యం చేస్తా. ఆలోచన అనేది ఆయనదే. ఇంకా బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి,
సమాధానానికి కూడా కర్త ఆయనే. సమాధానానికి ఆయన, సమాధానం కలిగించేవాడు ఆయనే, ఆలోచన కలిగించేవాడు ఆయనే. అట్టి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు నా పాపం నుంచి విమోచించడానికి ఆయన కుమారుడుగా కన్యమరియ గర్భమందు జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి ఆయన మనందరి పాప శాపముల నిమిత్తమై తన ప్రాణాన్ని అప్పగించాడు. మన ఆలోచనల ద్వారా చేసిన పాపం కొరకు ములకిరీటం పెట్టించుకున్నాడు. మన చూపు ద్వారా చేసిన పాపం కొరకు మొక్క మీద గుద్దించుకున్నాడు. మన నోటు ద్వారా చేసిన పాపం కొరకు ఉమ్ము వేయించుకున్నాడు. మన చేతులు కాళ్ళు ద్వారా చేసిన పాపం కొరకు మేకులు కొట్టించుకున్నాడు. మన యొక్క ఆ జన్మ పాపం కొరకు డొక్కులో బల్లిపోటు పొడిపించుకున్నాడు. మన యొక్క రోగాల కొరకు 39 కొరడా దెబ్బలు ఆయన అనుభవించి ఒక్క రక్తపు బొట్టైనను ఉంచుకొనక మన కొరకు ఆయన రక్తమును ధారపోస్తున్నాడు. హల్లెలూయా. అట్టి ఆశ్రయపురమైన యేసయ్య వద్దకు చేరి నీ సంగతంతా చెప్పుకుంటే ఆయన రక్తములో నీ పాపములన్నిటిని కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నిన్నేం చేస్తున్నాడంటే ఆయన సన్నిధిలో ఉంచుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి అంటే నువ్వేం చేయాలి తెలుసండి? ఆయనతోనే ఉండాలి. ఎవరితోటండి? ఇప్పుడు ఎక్కడ ఉండాలి? ఈ హంతకుడు ఎక్కడ ఉండాలి? ఆశ్రయపురంలోనే ఉండాలి. ఎప్పుడు వరకు? ప్రధాన యాజకుడు బ్రతుకున్నంత వరకు అక్కడే ఉండాలి. అలాగే నీవు నేను మనందరము కూడా ఎక్కడ ఉండాలి చెప్పండి? ఎక్కడ ఉండాలి? ఆశ్రయపురంలోనే ఉండాలి. ఎప్పుడు వరకునంటే ఆయన ఉన్నంతకాలం. ఆయనకు మరణం లేదు. అంటే మనం బ్రతికున్నంతకాలం లేక మనం తీర్పులోనికి వచ్చేంతకాలం ఎక్కడ ఉండాలండి? ఆశ్రయపురమైన దేవునిలో ఉండాలి. నువ్వు ఆశ్రయపురమైన ఆ దేవునిలో ఉంటే రెండో అర్థం ఏంటంటే భుజము. అదేంటండి? అది సేకేము. సేకేం అని అంటే భుజం అంటే బలం. ఆయన నీకు బలముగా ఉంటాడు. దావీదు అంటున్నాడు, నాకు పోరాటము నేర్పినవాడు ఆయనే, నాకు బలం ఆయనే. నేను సింహాన్ని చంపినా, ఎలుగుబంటుని చంపినా, గొలియాతుని చంపినా, 42 యుద్ధాలు చేసినా, విజయాన్ని పొందిన నా జీవితంలో ప్రతి దానికి విజయానికి కారకుడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. గనుక మనకు బలమైనే, ఆ బలమైన ఆయన దగ్గర మాత్రమే ఉండాలంట. ఆయన దగ్గర లేకపోతే ఏంటండి? బలమైన దేవుని ఎదుట మనం లేమనుకోండి, ఏం చేయబడతామంటే ఓడిపోతాం. ఎందుకనంటే శత్రువు తరుముతా ఉన్నాడు, శత్రువు బయట పొంచి ఉన్నాడు. ఎప్పుడు మనం బయటికి వెళ్తామా, ఎప్పుడు మృంగేద్దామా, ఎప్పుడు చంపేద్దామా, ఎప్పుడు నరకానికి ఈడ్చుకెళ్ళిపోదామా అని శత్రువు ఎదురు చూస్తూ ఉన్నాడు. వాడి చేతి నుంచి విమోచింపబడాలంటే బలవంతుడైన దేవుని చేతిలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి అటండి, ఒక బలం కలిగిన వ్యక్తి ఒక బక్కగా ఉన్న వ్యక్తిని తరుముతూ ఉన్నాడట. ఈ బక్క వ్యక్తి ఈ బలవంతుని చేతిలో నుంచి తప్పించుకోవడానికి పరిగెడతా ఉన్నాడు. పరిగెట్టి కొద్ది దూరం వెళ్ళేటప్పటికి తన స్నేహితుడు ఎదురయ్యాడట. ఏమయ్యాడండి? ఎప్పుడైతే ఆ స్నేహితుడు ఎదురయ్యాడో ఈయనకి ధైర్యం వచ్చింది.
ఏమొచ్చింది? ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చి ఈడు నిలబడి రారా ఇప్పుడు చూసుకుందామని. ఎవరిని చూసి? స్నేహితుడిని చూసి. ఇప్పుడు ఈ బక్కటోడు ముందున్నాడు, స్నేహితుడు వెనకాల ఉన్నాడు. ఈడి బక్కటోడు ముందు బలవంతుడు ఉన్నాడు. ఏం చేస్తాడు? ఆ బక్కటోని గుద్దుతాడు లేదండి? మాట్లాడేటి అర్థమవుతుందా? ఆడొక దెబ్బ కొట్టాడు అనుకోండి, ఈడు పడతాడు. ఆ తర్వాత ఆ స్నేహితుడు వచ్చి ఆడితో పోట్లాడిన సుఖమేమి లేదు. కానీ వీడికి దెబ్బ తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఆ బలవంతుడు చేతిలో నుంచి తప్పించుకోవాలంటే ఈ బక్కటోడు ఏం చేయాలి? స్నేహితుని వెనక్కి వెళ్ళాలి. అంతేనా? అప్పుడు ఈ బలవంతులిద్దరూ పోట్లాడుకుని ఎవరు గెలిస్తే, తన స్నేహితుడు గెలిచాడు అనుకోండి, ఈ బక్కటోడు బతికిపోతాడు. తన స్నేహితుడు ఓడిపోయాడు అనుకోండి, బక్కటోడు దెబ్బలు తింటాడు. తప్పదు మరి. హల్లెలూయా. నీ స్నేహితుడు, నీ దేవుడు బలవంతుడు. ఆయన కంటే బలవంతుడు భూమి మీద ఎవరు లేరు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక మనం అందరూ చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, ఆశ్రయపురమైన యేసేను చూసుకొని సైతానుతోటి రారా చూసుకుందామని చెప్పి కుప్పగొంతులు కొడతా ఉన్నా. మన ఇష్టానుసారంగా గెంతుతా ఉన్నాం. మొన్న ఒకసారి చెప్పాను కదా కుందేలు పిల్ల కథ. కుందేలు పిల్ల ఎగిరినట్టుగా ఎగురుతున్నాం. అందుకని ఆడేం చేస్తాడంటే ఒక దెబ్బ కొట్టగానే పడిపోతున్నాం. కాదు, సైతానికంటే బలవంతుడైన, ఈ లోకానికంటే, పాపానికంటే, శాపానికంటే, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల కంటే, అన్ని నామాల కంటే పైనామం కలిగిన యేసయ్య చాటునను ఉంటే ఆయన నీకు బలమై, ఆయన నీకు బలమై నిన్ను విమోచించడానికి, రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఆశ్రయపురమైన యేసయ్యలో ఉందాం. దేవుడు మనలను నిత్యము కాపాడి, ఆయన రక్తంలో మనల్ని కడిగి శుద్ధి చేసిన ఆయన, విమోచించిన ఆయన, పరిశుద్ధపరిచిన ఆయన, ఆయన బలముతో నిన్ను కాపాడుతూ నిన్ను ఆశ్రయపురంలో ఉంచి నిన్ను రక్షించాలి అంటే ఆయన చాటునుందా, ఆయన చిత్తంలో నడుగుద్దా, ఆయనకు విధేయత కలిగి జీవిద్దాం, ఆయన చెప్పినట్టుగా చేద్దాం. ఆయన సన్నిధి నిత్యము ఆయనతో గడుపుదా. దేవుని చిత్తమైతే మిగతా వీటి గురించి వచ్చే వారంలో కానీ తర్వాత ధ్యానం చేసుకుందాం. సమయం అయిపోయింది కనుక దయచేసి అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.